హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? స్వామియే శరణమయ్యప్ప. ఇది చూడండి, ఇది వచ్చేసి రథోత్సవం రోజు చేసిన ప్రసాదాలండి. ఆ రోజు ఊరేగింపులో శనగలు పెట్టాలని చెప్పేసి ఊరేగింపుకి శనగలు ఉడకబెడుతున్నారు. తర్వాత వచ్చేసి పునుగులు వేశారు. టిఫిన్ వచ్చి చూడండి ఎంత చక్కగా పునుగులు వేస్తున్నారు. ఇవి వచ్చేసి 250 మందికి అయితే భిక్ష అయితే పెట్టామండి ఆ రోజు ఈవినింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి ఊరేగింపు స్టార్ట్ అయ్యింది. అందరు వచ్చి రెడీగా ఉన్నారు. కోలాటం వాళ్ళు కూడా వచ్చారండి చాలామంది. ఇంకా స్వామివారు అయితే ఊరేగింపు అలంకరణకైతే రథోత్సవం మీద అలంకరణ చేశాము. వంశీ చూసారు కదండి, అక్కడ చక్కగా కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి స్వామివారికి అయితే దిష్టి తీసేసి స్టార్ట్ అయ్యాము ఊరేగింపు. చాలా బాగా జరుగుతుంది చూడండి. చక్కగా అందరూ బండిని నెట్టుకుంటా చాలా బాగా ఊరు మొత్తం తిరిగేసి స్వామివారికి ఉత్సవం అయితే చేసాము. రథోత్సవం చాలా బాగా జరిగింది. పొద్దున పూట అభిషేకాలు అయితే బాగా జరిగినాయి అండి. అది అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ రథోత్సవం కూడా పెట్టుకుంటాము. సంవత్సరంలో ఒక్కసారి ఇలా అయితే చాలా బాగా చేసుకుంటాము. ఈ 61 రోజులు ప్రసాదాలు అయ్యప్ప స్వామికి సద్ది అయితే పెడతాం కదండి.
ఈవినింగ్ అయితే ఇదొక్కటైతే చేస్తాము. చాలా బాగుంటుంది, చాలామంది వస్తారు. వీళ్ళంతా భక్తులండి. వీళ్ళందరికీ లాస్ట్ వరకు ఉండి చాలా బాగా ఈ కార్యక్రమం అయితే చక్కగా చేస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి స్పెషల్గా ఈరోజు ఆర్కే అన్న వచ్చేసి ఈ చిచ్చుబుడ్డులు అవన్నీ కూడా వెలిగించారు. కోలాటం చూడండి ఎంత బాగుందో, అందరూ అమ్మవారి రూపంలో వచ్చినట్టు ఉంది.
మందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు గణపతి సోదరుడు హనుమ సోదరుడు గణపతి సోదరుడు హనుమ సోదరుడు నిర్వేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు చూశారు కదండి, చాలా అంగరంగ వైభవంగా రథోత్సవం అయితే జరిగింది. తర్వాత స్వామివారిని చక్కగా ప్రదక్షిణలు అయితే చేసి పీఠకం దగ్గర అయితే కూర్చోబెట్టాము. తర్వాత మంగళహారతి ఇచ్చారు. తర్వాత భిక్ష అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి భిక్ష ఇడ్లీ, పునుగులు, చట్నీ, సేమియా దద్దోజనం అయితే చేశారు. పునుగులు చూసారా ఎంత బాగున్నాయో, చాలా చక్కగా వేడివేడిగా అన్నీ అయితే రెడీ చేసి పెట్టారండి రథోత్సవం అయిపోయే వరకు. రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారికి భిక్ష తీసి చక్కగా స్టార్ట్ అయితే చేశాము. ఇంకా కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి అన్నీ చేశారు. ఇది వచ్చేసి ఉప్మా, టమాటా బాత్ అంటున్నారు. ఇది వచ్చేసి సేమియా దద్దోజనం అండి, చాలా బాగా జరుగుతుంది. ఇంకా స్వీట్ వచ్చేసి పాలు తాలికలు చేశారు. ఆంధ్ర ఫేమస్ అండి ఇది. ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకా ఇది వచ్చేసి చాలా మిగిలిందండి. మేమైతే చాలామందికి అయితే పంచాము. నైట్ కూడా అందరూ చక్కగా రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని భిక్ష అయితే చేశారు. చూడండి, అందరూ అలసిపోయి చక్కగా పిల్లలకి చక్కగా పెట్టుకుంటా ఎంత చక్కగా కూర్చొని భిక్ష అయితే చేశారో చూడండి. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి, చాలా ఎంజాయ్గా అయితే చేశాము. స్వామివారి ఊరేగింపు కన్నుల విందుగా జరిగింది. ఇంకా అందరు భిక్ష చేసి స్వామివారిని దర్శించుకొని భిక్ష అయితే చేశారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. చాలా బాగుంటుంది, మొత్తం చూడండి ఒకసారి. ఎవరికి ఏం కావాలో అవే పెట్టించుకొని చక్కగా భిక్ష అయితే చేశారండి. స్వాములు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ వచ్చేసి వాటర్ అవన్నీ పెట్టేశారు చూడండి. గుడి మాత్రం చాలా బాగుంటుంది. గుడి ధనుర్మాసం అని చెప్పేసి మొత్తం లైటింగ్ వేశారు. చాలా కలకలలాడుతూ నీట్గా ఉందండి. ఈవినింగు నైట్ టైం అయితే ఎప్పుడు తీయలేదు కదండి. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది గుడి. అందరు చాలామంది కోలాటం వేయడానికి వచ్చారు. వాళ్ళు ఒక కలర్ శారీ కట్టుకున్నారు, గ్రీన్ కలర్ శారీ వాళ్ళు బాగా వేశారు. పింక్ కలర్ శారీ వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.